లోక్సభ ఎన్నికలపైన బీఆర్ఎస్ ప్రధానంగా దృష్టి కేంద్రీకరించి అందులో కేటీఆర్ రంగంలోకి దిగి వరుసగా లోక్సభ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో చేవెళ్ల నియోజకవర్గానికి సంబంధించిన ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ సంబంధించిన వారు గెలిచిన వారు అక్కడున్న ముఖ్య నాయకులతో ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో చేవెళ్ల ఎంపీగా రంజిత్ రెడ్డి ఉంటారని చెప్పడం, రంజిత్ రెడ్డికే ఈసారి అవకాశం ఉంటుంది అని కేటీఆర్ ప్రకటించడము, ఆ తర్వాత ఆ లోక్సభ నియోజకవర్గ పరిధిలో గెలిచిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థులను ఆయన ప్రశంసిస్తూ ఎక్కువ మెజారిటీ తీసుకురాగలిగినాం, గెలవగలిగినాం, కాకపోతే బీఆర్ఎస్కు కాంగ్రెస్కు మధ్య 1.8% ఓట్ల పర్సెంటేజ్ మాత్రమే వ్యత్యాసం ఉన్నది. లోక్సభ ఎన్నికల్లో 16 స్థానాలు గెలవాలని బీఆర్ఎస్ భావిస్తున్నట్లు వార్తల సారాంశం. అది గత ఎన్నికల్లో మనకు సారు కారు 16 అన్నారు, 9 లోక్సభ నియోజకవర్గాలు గెలుచుకున్నారు. అధికారంలో ఉన్నప్పుడే 9 స్థానాలు వస్తే ఈసారి ఎట్లా ఉండవచ్చు అనే ఒక సందేహం కూడా సహజంగానే వస్తుంది. అయితే ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్, చేవెళ్ళ ఈ 4 లోక్సభ నియోజకవర్గాల్లో ఎవరుంటారో స్పష్టత వచ్చింది. ఇక మహబూబ్ నగరు, నాగర్ కర్నూలు, నల్గొండ, భువనగిరి, నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్ ఇక్కడ అభ్యర్థులు ఎవరుండాలి అనే దానిపైన కసరత్తు జరుగుతున్నది. అయితే గతంలో పోటీ చేసిన వారికి బహుశా సగం మందికి ఇందులో అవకాశం ఉండకపోవచ్చు అని, కారణాలు ఏమైనా అక్కడ అవకాశం అయితే ఉండకపోవచ్చు. లోక్సభ నియోజకవర్గాల వారీగా తీసుకున్నప్పుడు ఆ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఉన్న 5 మంది 6 మంది ఎమ్మెల్యేలు గెలిచినా ఓడినా దాంతో సంబంధం లేకుండా లోక్సభ నియోజకవర్గ పరిధి లోపల ఆ నియోజకవర్గానికి ఆ ఎమ్మెల్యేనే, ఆ నాయకుడే ఇన్ఛార్జిగా ఉంటారు. వారే బాధ్యతలు తీసుకొని అభ్యర్థిని గెలిపించే బాధ్యత వారికే ఉంటుంది అని కేటీఆర్ స్పష్టం చేయడం జరిగింది. అంటే ఇక్కడ కార్యకర్తలు, పార్టీ నాయకులు నైరాశ్యంలో ఉండకూడదని రెట్టించిన ఉత్సాహంతో ముందుకొచ్చి బీఆర్ఎస్ని గెలిపించుకోవాలని అంటున్నారు. ఇందులోనే మరొక అంశం, మెదక్ నుంచి లోక్సభ కేసీఆర్ పోటీ చేయబోతున్నారని, ఈ ఎన్నికలు లోక్సభ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుని కేసీఆర్తో పాటుగా 15 మంది బీఆర్ఎస్ ఎంపీలను ఢిల్లీకి పంపాలని బీఆర్ఎస్ భావిస్తున్నది. దీనికి సంబంధించి వరుసగా సమీక్షలు, సమావేశాలు జరుగుతున్నాయి. గ్రామ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు గ్రామాల వారీగా సమీక్షలు నిర్వహించాలని, లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలవాలని భావిస్తున్నారు. ఇక్కడ ఈసారి పోయినసారేమో అసెంబ్లీ ఎన్నికల్లో 1-2 స్థానాలు మినహా మార్పులు లేవు. ఈసారి అభ్యర్థుల మార్పు, రెండోది కార్యకర్తలను క్షేత్రస్థాయి నుంచి కదిలించే ప్రయత్నం కూడా బీఆర్ఎస్ చేస్తున్నది. లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ బరిలో ఉంటే గనక ఆ మేరకు పార్టీ శ్రేణుల్లోనూ నాయకుల్లోనూ ఉత్సాహం ఉంటుంది. అయితే ఈసారి భారతీయ జనతా పార్టీ, కాంగ్రెసు ఈ 2 పార్టీలు కూడా గట్టి పోటీనే ఇవ్వబోతున్నాయి. ఎందుకంటే 30 లక్షల ఓట్లను బీజేపీ సాధించుకున్నది, ఇవాళ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. మరి భారతీయ రాష్ట్ర సమితికి అంత సులువు అవుతుందా అంటే అంత సులువైన విషయం అయితే కాదు. దీంతో పాటుగా తెలంగాణలో 16 స్థానాలు గెలుచుకోవాలని భావిస్తున్నారు. పక్క రాష్ట్రాలలో కూడా కర్ణాటక, మహారాష్ట్రలో కూడా లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బరిలో దిగుతుందనే వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. మరి పక్క రాష్ట్రాల్లో ఉంటే కనుక నాయకత్వం ఇక్కడ దృష్టి ఉంటుందా, అక్కడ దృష్టి ఉంటుందా అనే విషయం ఒకటి. ఇక్కడ ఓటమి తర్వాత వెనువెంటనే జరగబోతున్న లోక్సభ ఎన్నికల్లో పార్టీ నాయకత్వాన్ని సమాయత్తం చేసి ఎన్నికల గెలుపు దిశగా నడిపించాల్సిన అవసరం ఉన్నది. ఈ నడిపించాల్సిన అవసరంలో గతంలో జరిగిన లోపాలను సరిదిద్దుకొని ఆ లోపాలు ఏమిటో గుర్తించి ఆ లోపాలను పలానా లోపం జరిగిందన్న విషయాన్ని ప్రజలకు ఓపెన్గా చెప్పి ప్రజా తీర్పుకు వెళ్ళగలరా, ఆ విషయాలు మాట్లాడగలరా అనే చర్చ కూడా బయట నడుస్తున్నది. మీడియాల కథనాలు కూడా అట్లాగే వస్తూ ఉన్నాయి.
దీంతో పాటుగా కేటీఆర్ చేసిన 2-3 మాటలు, ఒకటి నిరుద్యోగుల విషయంలోనూ కొంత మేము స్పందించాల్సిన విధంగా స్పందించలేదు అన్నారు. మానవ మాత్రులు ఎవరైనా మానవులేమే కాబట్టి సహజంగానే పొరపాట్లు జరుగుతాయి. ఆ పొరపాట్లను సరిదిద్దుకుంటామని కూడా పోలింగ్‌కు 2-3 రోజుల ముందు కేటీఆర్ మాట్లాడిండు. సరే అప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోయినది కాబట్టి ఇక దాని గురించి లేదు. మరి ఈసారి లోక్సభ ఎన్నికల ముందైనా సరే అధికారంలో లేరు. దానికి తోడు బలమైన ఫోర్స్‌గా 2 ప్రధానమైన జాతీయ పార్టీలున్నాయి. ఈ జాతీయ పార్టీలను తట్టుకొని ఢీకొని నిలబడగలరా? ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో భారతీయ జనతా పార్టీ ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్‌లో బీజేపీ హోల్డ్ కనబడుతున్నది. అక్కడనే బీఆర్ఎస్ హోల్డ్ చాలా ఎక్కువగా ఉన్నది. మరి ఈసారి ఆ స్థానాల సంగతి ఏమిటనేది. ఇక దక్షిణ తెలంగాణకు వస్తే కనుక నల్గొండ, మహబూబ్‌నగర్, ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా అన్ని స్థానాలను గెలుచుకోగలిగింది. ఇక్కడ నాయకత్వం ఎంత బలంగా ఉన్నా సరే కానీ క్షేత్రస్థాయిలోకి కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోయింది కాబట్టి మరి ఇక్కడున్న స్థానాల విషయంలో ఏం కసరత్తు చేయాలి, ఏ మార్గాన్ని అవలంబించాలి, ఇట్లా చాలా రకాల సవాళ్ళు కూడా బీఆర్ఎస్ ముందున్నాయి. అంత సులభంగా మార్గం అయితే ఏమీ లేదు. ఒకటి కేసీఆర్ మెదక్ నుంచి పోటీ చేయడము, 2 కేటీఆర్ ఇక్కడి నుంచే. ఇక వాస్తవానికి నిన్న చేవెళ్ళ లోక్సభ నియోజకవర్గ సమీక్ష సమావేశం జరిగిన తర్వాత ఆదాయం నుంచే ఎన్నికల ప్రచారం ప్రారంభమైనట్లే లోక్సభ ఎన్నికలకు సంబంధించింది. అదే విషయాన్ని ఆయన రంజిత్ రెడ్డికి మరికొంతమంది అక్కడ వచ్చిన నాయకులందరూ కూడా లోక్సభ ఎన్నికల ప్రచారం ప్రారంభమైనట్లే, మీరు వెళ్ళి పని చేయండి, పని ప్రారంభించండి అని కూడా వారు చెప్పడం. ఇది భారతీయ రాష్ట్ర సమితి లోక్సభ ఎన్నికల్లో వారి అంటే 16 సీట్లు గెలవడము, ఈ 16 సీట్లకు సంబంధించిన గెలవడానికి గల హామీని ఏమి ఇవ్వబోతున్నది, తమ కార్యాచరణ ఏమిటో బహుశా త్వరలోనే మనకు తెలిసే అవకాశం ఉన్నది. బీఆర్ఎస్ యాక్టివిటీ ఏమేమి ఉందన్న దానికి సంబంధించిన వివరాలు ఇవి.